పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి బెహన్జీ మాయావతి గారి గొప్పదనం గురించి చెప్తాను. భారతీయ జనతా పార్టీ నాయకులు హిందుత్వానికి మేమే ప్రతినిధుల్లా చెప్పుకుంటారే, మేమందరం హిందువులం కాదు, మేమందరం భగవంతులం. మీరు దిగొచ్చారా? బెహన్జీ మాయావతి గారి అడ్మినిస్ట్రేషన్ ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, బృందావనాన్ని ఈ రోజున అద్భుతంగా తీర్చిదిద్దింది భారతీయ జనతా పార్టీ నాయకులు కాదు, బెహన్జీ మాయావతి గారు. చూడటానికి, యాత్రికులు అందంగా వెళ్ళడానికి, పరిసరాలు శుభ్రంగా చేసి వీళ్ళు ఎంతసేపు గొడవ పెట్టుకోవడానికి మీద దృష్టిలో ఉంటారు తప్ప నిజంగా భగవంతుడు అద్భుతంగా అందరికీ అందంగా చేసి పెట్టారు బెహన్జీ మాయావతి గారు. ఆవిడ ఆశీస్సులు, ఆవిడ స్ఫూర్తి ఎలా ఉంటే, ఆవిడ అంత గౌరవం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు తిరుపతికి వెళ్తే ఆయన చెప్పులు వేసుకుని వెళ్ళిపోతారు లోపలికి, ప్రోటోకాల్స్ పాటించరు. ఆయన దిగొచ్చారనుకుంటారు. ఈయన వెంకటేశ్వర ఎక్కువ, ఈయన అంబేద్కర్ గారి కంటే ఎక్కువ అనుకుంటాడు, ఈయన జాతీయ నాయకులు అందరికంటే ఈయన ఎక్కువ అనుకుంటారు. ఇది మారాలి, వీళ్ళ అహంకారం తగ్గాలి. వీళ్ళు చాలా మామూలు మనుషులని మనం చెప్పాలంటే వీళ్ళందరినీ కరుణాకర్ రెడ్డి గారిని, వైసీపీని సమూలంగా ఓడించాలి. ఎందుకు ఓడించాలి అంటే, వీళ్ళని కానీ ఓడించకపోతే మామూలు మనుషుల్ని, కష్టం చేసుకున్న మనుషుల్ని ఒక్కరు వీళ్ళు బతుకునివ్వరు. వీళ్ళకి ఊడిగం చేస్తేనే మనం బతుకునిస్తారు. ఊడిగం చేయడానికి భయపడటానికి మేము గత తరం కాదు, మేము కాంశీరామ్ గారి వారసులు, అంబేద్కర్ గారి స్ఫూర్తిని చెందిన సైనికులు. ఏ స్థాయిలో పోరాటమైనా చెయ్యొచ్చు. వీధికి ఒక గుండా ఉంటే ఒకరిని తాట తీసి తోలు వలిచేశారు మాయావతి గారు. ఆవిడ స్ఫూర్తి నేను ఈ రోజున బలంగా ముందుకు తీసుకెళ్తున్నాను. నేను వారికి అందరికీ, బిఎస్పీకి, మాన్యవర్ కాంశీరామ్ గారికి కానీ, బెహన్జీ మాయావతి గారికి కానీ నేను ఏకలవ్య శిష్యుని. ఇలాంటిది నేను మిమ్మల్ని కోరుకుంటుంది. ఇదే సభలో 3 సంవత్సరాల క్రితం జన సైనికుల్ని, వినోద్ రాయల్ని కిరాతకంగా హత్య చేస్తే ఆ రోజున ఎందుకు బాధ చేసింది? చంపేశాడు, నిన్ను 100 బతక బిడ్డ చచ్చిపోయాడు, చంపేశాడు అన్యాయంగా. ఏం చేశాడు? అందరూ బాగుండాలి. అలాంటి బిడ్డని వచ్చి నేను తల్లిని పలకరించడానికి వెళ్తే వెంకటేశ్వర దగ్గర కూర్చొని ఏం చేయాలో తెలియక ఇలా చేస్తే నాకు ఆలోచన ఒకటే కలిగింది, దేనికి ఇంత గొడవలు ఉన్నాయి యువతలో? అనిశ్చితి, అస్థిరత. అంటే ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు, కోపాలు. కొన్ని మనకి రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఇదే సభకు వచ్చి, ఇదే పార్లమెంట్ తిరుపతికి వచ్చి నేను కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోదీ గారు కానీ ఇలాంటి సభలో కూర్చొని అందరూ మాటిచ్చారు. పవన్ కళ్యాణ్ దేశభక్తుడు, పవన్ కళ్యాణ్ మేమే ఆశించాడు, అది మేము ఇలాంటి ఆంధ్ర రాష్ట్రానికి మేమందరం అండగా నిలబడతాం. చాలా పెద్ద గొంతుతోటి, భారీ మనసుతోటి మోదీ గారు ఏం చెప్పారు? మనకి 5 కాదు, మీ 10 సంవత్సరాలు సాక్షాత్తు వెంకటేశ్వర సాక్షిగా చెప్పి వెళ్ళిపోయారు. అది ఆయన నమ్మే దైవాన్ని. మాట విలువ లేదు. చట్టసభల్లో ఉండే మాటకి దానికి ఒక శాంటిటీ, పవిత్రత లేదు. ఈయన్ని పోని వదిలేసి నేను చేయలేకపోయాలని కూడా చెప్పారు. పోనీ తెలుగుదేశం చేస్తుందా అంటే, ఈ రోజున తెలుగుదేశం ధర్మ పోరాట దీక్షలు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను చేశానని చెప్పేసి ఊగిపోతూ ఉంటారు. మీరు తెలుసు కదా ఇంతమంది ఉన్నారు. అసలు 3 సంవత్సరాల క్రితం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ని బయటికి తీసుకొచ్చిన వాడు ఎవరండి? జనసేన కాదు, మనం కాదు. మనం గొంతుకి 2 రోజుల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు <48 hours కూర్చోబెట్టి మనకి వెంటనే స్పెషల్ ప్యాకేజ్ ఉంటుంది. మళ్ళీ సంబంధం వీళ్ళేమో మన టీడీపీ తెలుసు కదా, ఈ పాచిపోయిన లడ్డు వాళ్ళకి ఆ పాచిపోయిన లడ్డు ఇష్టం. భారతీయ జనతా పార్టీ నాయకులను ఎలా తిట్టారు నన్ను? ఏమి ఆశించకుండా వాళ్ళకి అండగా ఉంటే నాకు ఇచ్చిన బహుమతి తిట్ల వర్షం, బూతుల పురాణం. నేను మర్చిపోయిన భారతీయ జనతా పార్టీ నాయకులు మా తెలుగు ప్రజలకు చేసిన అవమానం కానీ, మా ఆంధ్రులకు చేసిన ద్రోహం కానీ